ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. కీర్తన గ్రంథం 145 అధ్యాయము 20 వచనము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. శ్రీమతి స్టార్ట్ ఒక ఉదయకాలపు ఆరాధనలు పై లేఖన భాగాలను ఉదహరిస్తూ తన అనుభవాన్ని వివరించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల క్రూరత్వాన్ని రుచి చూసిన అనేకుల్లో ఆమె కూడా ఒకటి. 1940 నవంబరులో ఆమె ఫ్రెండ్లీ ఐలాండ్స్ నుండి బయలుదేరి రాంగిటెన్ అనే ఓడలో పసిఫిక్ సముద్రంపై ప్రయాణం చేస్తుండగా నాజీల సైన్యం ఆ ఓడపై ఫిరంగుల వర్షం కురిపించింది. అది మునిగిపోతున్న సమయంలో అందులోని ప్రయాణికులందరినీ బంధించి ఎమిరా అనే దీవిలో వదిలిపెట్టి వెళ్ళింది. ఆ దీవి అందమైంది, కానీ అందులో మలేరియా వ్యాధి ప్రబలంగా ఉంది. బందీలందరూ మలేరియా వ్యాధితో చనిపోవాలనే క్రూరులైన నాజీలు అలా వాళ్లను ఆ దీవిలో వదిలివేశారు. స్టార్ట్ దంపతులు ఫ్రెండ్లీ ఐలాండ్స్లో కొంతకాలం నివసించినందున వాళ్లకు ద్వీపవాసులను గురించి బాగా తెలుసు. కాబట్టి ఆ దీవిలోని ఒక గ్రామానికి వెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ గ్రామంలో తమకు తినేందుకు ఏమైనా దొరుకుతుందేమోనని వాళ్ల ఆశ. అది ఒక ప్రమాదకరమైన నిర్ణయమే అయినప్పటికీ సముద్ర తీరంలో ఆకలికి అలమటిస్తూ చావలేక వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళిద్దరూ క్రూరమైన నల్లజాతి వాళ్ళ కంటపడకుండా జాగ్రత్తగా దీవి అంతర్భాగంలోకి నడవడం ప్రారంభించాడు. తెల్లవాళ్లను చూస్తే ఆ ఆటవికులు ఏం చేస్తారో తెలియదు. ఆ దీవిలో చెట్లు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాళ్ళు మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తుండగా దట్టమైన చెట్ల మధ్యలో ఒక గ్రామం వాళ్లకు కనిపించింది. అది ప్రశాంతంగాను ఖాళీగాను నిర్మానుషంగాను ఉంది. వాళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గ్రామాన్ని సమీపిస్తున్న సమయంలో ఒక శ్రావ్యమైన పాట వాళ్లకు వినిపించింది. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయం బాగా నాకు తెలుసు, ఎందుకంటే బైబిల్ అలా నాకు చెబుతుంది. తమకు సుపరిచితమైన ఆ మధుర గానాన్ని వింటూనే ఆ భార్యాభర్తలు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఆహా, ఆ సమయంలో ఆ పాట వాళ్లకు ఎంత నిశ్చేతనిచ్చిందని వాళ్ళు ధైర్యంగా ఆ పాట వినిపిస్తున్న గుడిసెలోకి ప్రవేశించారు. అది ఆ గ్రామస్తుల ఆరాధన మందిరం. అక్కడ ఒక ఎత్తైన వ్యక్తి ఆరాధన నిర్వహిస్తున్నాడు. ఆ వ్యక్తి చిరునవ్వులు చిందిస్తూ ఆ భార్యాభర్తలను సాదరంగా లోనుకు ఆహ్వానించాడు. ఆరాధన ముగిశాక ఆ వ్యక్తి వాళ్లకు ఒక చిన్న గుడిసెలో బస ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి వాళ్ళు అసౌకర్యంగా నేల మీద పడుకొని అటు ఇటు దొర్లుతున్న సమయంలో బయటి పొదలో వాళ్లకు ఏవో శబ్దాలు వినిపించాయి. అవి స్థానికుల శబ్దాలు. తెల్లవాళ్ళ ఉనికిని ఇష్టపడిని ఆ వ్యక్తులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాళ్ళు స్నేహపూర్వకంగా వచ్చారా, లేక శత్రుత్వంతో వచ్చారా? గుడిసెలోని భార్యాభర్తలు గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. వెంటనే వాళ్ళు శబ్దం వచ్చిన దిశగా తేరి చూడడం ప్రారంభించారు. ఆ మసక వెలుతురులో 2 నల్లని చేతులు వాళ్లకు కనిపించాయి. ఒక చేతిలో భోజనపు గిన్నె ఉంది, మరో చేతిలో నీళ్ల గ్లాసు ఉంది. ఒక స్థానిక వ్యక్తి ఆటవికుల భాషలో భోజనం తినండి అంటూ భోజనాన్ని నీళ్లను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. బాగా ఆకలితో ఉన్న ఆ భార్యాభర్తలు గబగబా పైకి లేచి నిమిషాల్లో ఆ భోజనాన్ని ముగించేశారు. తెల్లవారుతూనే ఆ జంట తమకు ఆతిథ్యం ఇచ్చిన మిషనరీ వద్దకు వెళ్లారు. ఆ మిషనరీ సాల్మన్ దీవులకు చెందిన వ్యక్తి. సాల్మన్ దీవులలో పరిచర్య చేసిన మిషనరీల ద్వారా అతడు క్రీస్తును విశ్వసించి క్రైస్తవుడయ్యాడు. ఆ మిషనరీలు అతన్ని క్రీస్తుని గురించి మరెక్కువగా తెలుసుకునేందుకు ఫిజీ దీవులకు పంపించారు. ఫిజీ దీవులలో తన శిక్షణ పూర్తయ్యాక అతడు ఇంతవరకు ఏ మిషనరీ కూడా ప్రవేశించేందుకు సాహసించని ఎమిరా దీవికి మిషనరీగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడి పరిచర్య ద్వారా ఎమిరా దీవిలో అనేకులు క్రీస్తుని విశ్వసించి క్రైస్తవులయ్యారు. ఇప్పుడు వీళ్ళంతా క్రీస్తు బిడ్డలు. ఒకప్పటి క్రూరమైన అటవిక జాతి వాళ్ళు కాదు. ఆ వ్యక్తి తృప్తిగా చిరునవ్వులు చిందిస్తూ చెప్పాడు. ఆ భార్యాభర్తలకు
అతడు అలా నవ్వుతూనే తన గిటార్ తీసుకుని దాని తీగలను శృతి చేసి శ్రావ్యంగా ఒక పాట పాడడం ప్రారంభించాడు. నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను వాడుకుంటా, మనుషులను పట్టి జాలరిగా చేసుకుంటా. ఆ స్థానిక మిషనరీ హృదయాంతరంగాల్లోంచి పెళ్ళుబికి వస్తున్న ఆ మధురమైన పాటను వింటూ పరవశించిపోయారు ఆ దంపతులు. పాట ముగిసే సమయానికల్లా వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.